మై ఛానల్. పెనుగొండ శాంభవీదేవి అమ్మవారి గురించి వీడియోలో తెలుసుకుందాం. పెనుగొండమ్మ అంటే ఎవరు, ఈ అమ్మవారు ఎక్కడ వెలిశారు, అమ్మవారి మహిమలేంటో ఈ వీడియోలో చూద్దాం. పెనుగొండమ్మ గుడికి వెళ్ళాలంటే ఇలా పొలాల మధ్యలో నుండి వెళ్ళాలి. ఎందుకంటే అమ్మవారు పొలాల మధ్యలో వెలిశారు. ఇప్పుడు మనం గుడి దగ్గరికి చేరుకోబోతున్నాం. ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వచ్చేసాం. ఇదేనండి టెంపుల్. ఈ గుడి చుట్టూ ఎటు చూసినా కానీ పచ్చని పొలాలతో, చల్లని గాలితో, ఎటు చూసినా కానీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ గుడికి కొన్ని వేల మంది భక్తులు ఈ 3 రోజులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ అమ్మవారి గుడి 3 రోజుల వరకే తెరవబడుతుంది. మిగతా రోజులు క్లోజ్ చేస్తారు. ఆ 3 రోజులేమనగా మంగళవారం, గురువారం, ఆదివారం. ముఖ్యంగా అమ్మవారికి ఆదివారం రోజు చాటింపు వేస్తారు. చాటింపు అంటే సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో అమ్మవారికి కోరికలు ఏదైనా నెరవేరిన తర్వాత అమ్మవారికి ఆ రోజు ఏమైతే మొక్కుకొని ఉంటారో ఆ రోజు అన్నీ కూడాను అమ్మవారికి సమర్పించుకోవడానికి చాటింపు రూపంలో మంగళ వాయిద్యాలతో గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి సమర్పించుకుంటారు. అమ్మవారి నుదుటి మీద 4 మొగలి రేకులు పెడతారు. వాటిల్లో ఏది తక్కువైనా కానీ అమ్మవారు పూనకంలో వాలి ఏం తక్కువైందో చెప్తుంది. అమ్మవారు వాటికి సాటిస్ఫై అయ్యుంటే ముసలి పువ్విస్తుంది. ఇలా ప్రతి ఒక్క ఆదివారం కూడా భక్తులు చాటింపు రూపంలో అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకుంటారు. ఈ అమ్మవారిని కాయిన్ ఇచ్చే అమ్మవారు అని కూడా అంటారు. ఈ కాయిన్ ఇచ్చే అమ్మవారు ఎందుకన్నారు అంటే ఏ కోరిక అయినా కానీ సంతానం కోసమైనా, ఉద్యోగపరంగా అయినా, వ్యాపారం పరంగా, ఆరోగ్యపరంగా ఏ కోరిక అయినా కానీ అమ్మవారికి చెప్పుకొని అమ్మవారి గుడి వెనకాలన్న విగ్రహానికి కింద కాయిన్ పెట్టి చెప్పుకుంటే అమ్మవారు ఖచ్చితంగా కాయిన్ మనకి చేతిలో ఇస్తుంది. ఆ కాయిన్ ఇచ్చింది అంటే 100% ఆ కోరిక జరిగి తీరుతుంది. కొంతమందికి లేటుగా కూడా ఇస్తారు, అప్పటి వరకు వెయిట్ చేస్తారు. కొంతమంది కాయిన్ అస్సలు ఇవ్వదు. ఇవ్వలేదు అంటే ఆ కోరిక కొంచెం నిదానంగా జరుగుతుంది అని అర్థం. ఇలా ప్రతి ఒక్క ఆదివారం కూడా చాటింపు వేసుకొని తమ యొక్క భక్తుల కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఇలా పొంగళ్ళు పెట్టుకొని గుడి చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణాలు తిరిగి మేకపోతులు పొంగళ్ళు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. నమ్మిన భక్తులందరికీ కూడా అమ్మవారు కొంగు బంగారంలా వెలజిమ్ముతుంది. ఈ అమ్మవారి గుడి చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అమ్మవారి మహిమలు చెప్పలేనంత విధంగా ఉంటాయని ఇక్కడ భక్తులందరికీ కూడా నమ్మకం. ఈ యొక్క అమ్మవారి గుడి నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిని గ్రామంలో ఈ అమ్మవారు పొలాల మధ్యలో వెలిశారు. ఈ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారు అని అందరికీ కూడా, భక్తులందరికీ కూడా నమ్మకం. మీరు దర్శించుకోవాలి అనుకుంటే ఈ 3 రోజుల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కోరికలను కూడా చెప్పుకొని అమ్మవారు ఖచ్చితంగా మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. ఈ అమ్మవారు మహిమలు అందరికీ తెలియాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ తమ కోరికలు కూడా చెప్పుకొని అమ్మవారికి ముడుపు కూడా కట్టుకొని అక్కడ వేప చెట్టుకి కట్టుకుంటారు. ఇలా ముడుపు అనేది మంగళవారం రోజులో
కానీ ఆదివారం రోజుల్లో కానీ కట్టుకుంటారు. ఇక్కడ కాయిన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. భక్తులందరికీ కోరికలు కూడా నెరవేరాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.